नमः पदाय नमः पुष्णे नमः। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఈ రోజు వీడియోలో కోనార్క్లోని సన్ టెంపుల్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసి చూడబోతున్నాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. కోనార్క్ సన్ టెంపుల్, దీని గురించి మీలో చాలా మంది వినే ఉంటారు. సో ఇది ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనం ఎంటర్ అవగానే రైట్ సైడ్లో మనకి హిస్టరీ బోర్డ్స్ కానీ టెంపుల్ మ్యాప్ అవన్నీ డీటెయిల్గా ఉంటాయి. సో ఈ టెంపుల్ వచ్చేసి పూరి నుంచి 35 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట, భువనేశ్వర్లో. మీరు కనుక పూరి ట్రిప్ వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని ఇంక్లూడ్ చేసుకోండి. పూరి జగన్నాథ్ ఫుల్ టూర్ ప్లాన్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. సో ఈ టెంపుల్ విషయానికి వస్తే ఎంటర్ అవ్వగానే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కనిపించేది నాట్య మండలం. సో ఈ నాట్య మండలంలో ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో 5 days డాన్స్ ఫెస్టివల్ అయితే జరుగుతుందంట. సో మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ డిఫరెంట్గా ఒక ఎలిఫెంట్ మనిషిని చంపుతున్నట్టు, దానిపైన ఇంకొక యానిమల్ ఎలిఫెంట్ని అటాక్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ ని 13th centuryలో అయితే కట్టడం జరిగింది. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 12 years పట్టిందంట. అది కూడా 1200 people కష్టపడి 12 years కట్టడం జరిగింది. ఈ టెంపుల్లో టోటల్ 4 idols అయితే ఉండేవన్నమాట. 3 idols ని మనం టెంపుల్ టాప్ లో చూడొచ్చు. అండ్ 4th ఐడల్ వచ్చేసి ఈ టెంపుల్ మెయిన్ ఐడల్ అన్నమాట. మనకి ఇక్కడ వరకే ఎంట్రీ ఉంది. ఈ ఐడల్ ఈ టెంపుల్ కి మెయిన్ అట్రాక్షన్. డేలో ఫస్ట్ సూర్యకిరణాలు ఈ టెంపుల్లో ఉండే సూర్యుడి ఐడల్ పైన పడేలా అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఈ టెంపుల్ చూడడానికి సూర్యుడి రథంలా ఉంటుంది. 12 గుర్రాలు 24 చక్రాలు కలిగిన రథాన్ని లాగుతున్నట్టయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ టెంపుల్లో విగ్రహం వచ్చేసి గాల్లో ఫ్లోట్ అయ్యేదంట. సో కింద పైన ఎటువంటి సపోర్ట్ లేకుండా గాల్లో తేలాడేది. అది ఎలా అంటే ఈ టెంపుల్ టాప్ లో మరియు బాటమ్ లో చాలా టన్స్ అయిన మ్యాగ్నెట్ ని ఫిక్స్ చేశారు. అండ్ ఈ ఐడల్ వచ్చేసి ఐరన్ తో తయారు చేయడం వల్ల వాటి 2 అట్రాక్షన్ తో గాల్లో ఎటువంటి ఆధారం లేకుండా విగ్రహం అయితే ఫ్లోట్ అయ్యేది. మనం ఇప్పుడు ఇక్కడ చూడగలిగింది హాఫ్ టెంపుల్ మాత్రమే, ఎందుకంటే మిగతా హాఫ్ ని పోర్చుగీస్ ఎప్పుడో కూల్చేశారు. మరి ఇంత అందమైన టెంపుల్ని వాళ్ళు ఎందుకు కూల్చేశారు? బికాస్ చుట్టుపక్కలకి వచ్చే వాళ్ళ ట్రేడ్ షిప్స్ ని ఈ టెంపుల్ టాప్ లో ఫిక్స్ చేసిన మ్యాగ్నెట్ వాళ్ళ కాంపస్ ని మిస్గైడ్ చేసేదంట. సో దానివల్ల వాళ్ళ నావిగేటర్స్ ఏవి వర్క్ చేయకపోవడంతో వాళ్ళు ఈ టెంపుల్ ని కూల్చేసి మ్యాగ్నెట్ ని కూడా ధ్వంసం చేసేశారు. ఒకవేళ ఈ టెంపుల్ డెమోలిష్ అవ్వకుండా అలాగే ఉండుంటే వరల్డ్ వండర్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచేది.
మనం ఈ టెంపుల్ చుట్టూ చూసే చక్రాలు ఒట్టి చక్రాలే కాదు, వీటిపైన పడే సూర్యుడి నీడ ఆధారంగా మనం సెకండ్స్తో సహా కరెక్ట్ టైం చెప్పొచ్చు. అంటే మీరు నమ్ముతారా? వండర్ఫుల్ కదా. సూర్యదేవుడికి డెడికేట్ చేసి కట్టిన ఈ టెంపుల్లో ఇప్పుడు ఎటువంటి పూజలు జరగట్లేదు. సో మనకు గనక ఈ టెంపుల్ రెప్లికా చూడాలనుకుంటే స్టార్టింగ్లో ఒక మ్యూజియం అయితే ఉంటుంది. సో మీరు ఫస్ట్ దాన్ని విజిట్ చేసి ఇక్కడికి రండి. మీరు కనుక పూరి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. సో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్టింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ బై బాయ్.